ఈరోజు నేను చికెన్ 65 చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ వచ్చేసి 2 ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కలర్, కార్న్ ఫ్లోర్, మైదా, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా 2 స్పూన్స్ పెరుగు, నిమ్మకాయ ఇవంతా ఒక పేస్ట్ లాగా చేసుకొని చికెన్కి అంతా పట్టించుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ అయితే ఆయిల్లో ఇలా క్రిస్పీగా వస్తట్టు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటో సాస్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, మళ్ళీ సోయా సాస్, చిల్లీ సాస్, కారం, ఉప్పు అన్నీ కలిపి మనం ఫ్రై చేసుకున్న చికెన్ 65ది పేస్ట్ ఉంది కదా, అది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు చికెన్ వేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే చికెన్ 65 రెడీ.